ప్రధాని మోదీ ఈ రోజు విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఈ మేరకు స్వయంగా ప్రధాని తన విశాఖ పర్యటన పైన ట్వీట్ చేశారు. దీనికి సీఎం చంద్రబాబు స్పందిస్తూ ప్రధానికి స్వాగతం పలికేందుకు నిరీక్షిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని పర్యటనలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడి మడకలో ఏర్పాటు చేసే గ్రీన్ హైడ్రోజన్ హబ్ విలువే 1.85 లక్షల కోట్ల రూపాయలు. రహదారులు, రైల్వే పనుల అంచనా 19.5 వేల కోట్ల రూపాయలు. వీటితో పాటు మరో 10కి పైగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. 6 రహదారులు, రైల్వే లైన్లు జాతికి అంకితం చేస్తారు. ఏయూ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. సాయంత్రం 4:15 ప్రధాని మోదీ విశాఖకు చేరుకుంటారు. సాయంత్రం 4:45 నుంచి 5:30 వరకు వెంకటాద్రి వంటిల్లు రెస్టారెంట్ ప్రాంతం నుంచి సుమారు కిలోమీటర్ మేర రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం 5:30 నుంచి 6:45 వరకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలోని సభా వేదిక వద్ద నుంచి వర్చువల్ గా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సభలో మాట్లాడుతూ సాయంత్రం 6:50 సభా వేదిక నుంచి బయలుదేరి విమానాశ్రయానికి చేరుకొని 7:15 భువనేశ్వర్కు బయలుదేరి వెళతారు. ప్రధాని మోదీ విశాఖ సభా వేదికగా 12కు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, 6కు పైగా రహదారులను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడి మడకలో ఎన్టీపీసీ 1,85,000 కోట్ల రూపాయలతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు, 57,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్టును 1,600 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నట్లు వెల్లడించారు. గుంటూరు నుంచి బీబీ నగర్ వరకు రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.